హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అండ్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఎవరైనా కానీ జాయిన్ అయ్యి మన యొక్క ఛానల్లో ప్రత్యేకమైనటువంటి వీడియోలు అంటే స్పెషల్ ఫండ్స్ సంబంధించినటువంటి వీడియోస్ చూడాలనుకుంటే మీరు జాయిన్ అయిన బటన్ ద్వారా జాయిన్ కావచ్చు. డిస్క్రిప్షన్లో నేను నా ప్రీవియస్ వీడియోస్ లింక్స్ ఇస్తున్నాను. మరియు హెచ్డిఎఫ్సి సంబంధించిన ఒక మంచి ఫండ్ అంటే 30 సంవత్సరాల నుంచి పర్ఫామ్ చేస్తున్న ఒక ఫండ్ గురించి లింక్ కూడా ఇస్తున్నాను. అది జాయిన్ అవడం ద్వారా మాత్రమే ఆ వీడియోని మీరు చూడగలుగుతారు. సో వీడియో మొత్తం చూడండి. ఇది మీకు ఎవరైనా కానీ కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, కొత్త ఎన్ఎఫ్ఓస్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి సరిపోతుంది. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే కొత్త ఎన్ఎఫ్ఓస్, కొత్త ఫండ్స్ మీద హ్యూజ్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయొద్దండి. జస్ట్ కొంచెం వరకు ఇన్వెస్ట్ చేయండి. సో ఒకవేళ హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు మార్కెట్ని చూడొద్దండి. ఒక 10-15 సంవత్సరాలు మర్చిపోండి. అంతేగాని ప్రతిరోజు స్టాక్ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ చూస్తూ అరే పడిపోయింది, నాది తగ్గిపోయింది, ఫండ్ పెరిగింది, అట్లా అనుకోవద్దండి. దానివల్ల ఏమవుతుందంటే మెంటల్ స్టెబిలిటీ కోల్పోయి ప్యానిక్ అయిపోయి అమౌంట్ నష్టాల్లో కూడా విత్డ్రాల్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన సలహాలు మీకు ఏదైనా కానీ సజెషన్స్ కావాలంటే ఖచ్చితంగా నాకు కాల్ చేసి మీరు సలహాలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునే అవకాశం ఉంటే చేసుకోండి. అయితే తెలుసో తెలియకో దయచేసి వెళ్ళి డైరెక్ట్గా ఎక్కడంటే అక్కడ వెళ్ళి ఆన్లైన్లో కానీ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేయదు. పూర్తిగా సమాచారం తెలుసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయండి అనమాట. సో ఇక ఫండ్ వచ్చేసి కొత్త ఫండ్ కోటక్ నుంచి కోటక్ ఎనర్జీ ఆపర్చునిటీస్ ఫండ్ అనమాట. సో ఈ ఫండ్ మనకు ఏప్రిల్ 3, 2025 అప్లై చేసుకోవడానికి ప్రారంభ డేటు యూనిట్ 10 రూపీస్తో. సో ఇది పూర్తిగా ఓపెన్ ఎండెడ్ స్కీమ్. ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అంటే మీరు అమౌంట్ ఎప్పుడైనా కానీ మధ్యలో ఇన్వెస్ట్ చేసి విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు. సో 1 ఇయర్ లోపు అయితే ఎగ్జిట్ లోడ్ 1% పడుతుంది. 1 ఇయర్ తర్వాత అయితే ఎగ్జిట్ లోడ్ అనేది 0. సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇది అప్లై చేసుకోవడానికి చివరి డేట్ వచ్చేసి 17వ తారీఖు ఏప్రిల్ 2025, అంటే ఈ నెలనే. సో ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మీరు లంసమ్ అయినా సిప్ అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. మంత్లీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదంటే లంసమ్ అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏదైనా కానీ ఈ ఫండ్ లాంగ్ టర్మ్లో మీకు మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఇది ఎనర్జీకి సంబంధించినటువంటి సెక్టార్లో ఈ ఫండ్ పర్ఫామ్ చేస్తుంది. సో ఇది మాత్రం మీరు దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా ఈ ఫండ్ సంబంధించిన సమాచారం కావాలంటే లోకల్గా ఉన్నటువంటి కోటక్ సంబంధించినటువంటి మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఆఫీసెస్ కన్నా వెళ్ళండి. లేదంటే నాకు కాల్ చేసి ఒకవేళ మీకు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన సపోర్ట్స్ అనేది నేను అందిస్తాను. ఈ ఫండ్ రిస్క్ మీటర్ వచ్చేసి వెరీ హై, ఎందుకంటే ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయబడుతుంది కాబట్టి ఫండ్ రిస్క్ మీటర్ మనకు వెరీ హై ఉంటుంది అనమాట. అలాగే గ్రో మ్యూచువల్ ఫండ్స్ నుంచి మనకు ఒక కొత్త ఫండ్ ఎన్ఎఫ్ఓ ఆఫర్ ఉందన్నమాట. గ్రో నిఫ్టీ 500 మొమెంటమ్ 50 ETF ఫండ్ ఆఫ్ ఫండ్ అనమాట. సో ఈ ఫండ్ కూడా మనకు ఏప్రిల్ 3, 2025 అప్లై చేసుకోవడానికి సమయం ఆరంభం అయ్యింది. యూనిట్ 10 రూపీస్తో 17 ఏప్రిల్ 2025 వరకు మనం అప్లై చేసుకోవడానికి సమయం ఉందన్నమాట. ఇది కూడా ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అనమాట. పూర్తిగా ఇది ETF అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అనమాట. ఇది మ్యాక్సిమం మనకు రిటర్న్స్ అంటే ఒక 12% అనేది వచ్చే అవకాశం బాగుంటుంది. ఫండ్ పర్ఫార్మెన్స్ బాగుంటే ఇంకా ఎక్కువ రావచ్చు అనమాట. సో నిఫ్టీ 500లో బాగా మొమెంటమ్ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. మొమెంటమ్ అంటే బాగా మూమెంట్ ఉన్నటువంటి స్టాక్స్, సో లాభాల్లో ప్రయాణం చేస్తున్నటువంటి స్టాక్స్ని మీద ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా రిస్క్ మీటర్ వచ్చేసి వెరీ హై అనమాట. సో ఈక్విటీ బేస్డ్ కాబట్టి ఖచ్చితంగా రిస్క్ అనేది మనకు వెరీ హైనే ఉంటుంది. ఏదైనా కానీ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు మాత్రమే ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిదన్నమాట. సో ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. సో కొత్త ఫండ్ ఎప్పుడు కూడా హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయొద్దు. ఒకవేళ అలా చేస్తే లాంగ్ టర్మ్ మాత్రం హోల్డ్ చేయండి. సో ఇంకా సిప్ లంసమ్ అనేది యాజ్ యూజువల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. సో ఇది మనకు 17 ఏప్రిల్ 2025 వరకు మనకు సమయం ఉంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేసి నేను మీకు డైరెక్ట్గా గ్రో వెబ్సైట్ నుంచి నేను ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి ఉంటుంది నేను అనుకుంటున్నాను. సో దయచేసి లైక్ చేయండి. లైక్ చేసి చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.